ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని ఉద్దేశించి బీజేపీ నాయకురాలు మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు దేవుడిపై నమ్మకం లేదని రాజమౌళి ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె స్పందించారు. రాజమౌళి లాంటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ పెట్టారు. అందులో మాధవీలత తిరగలి తిప్పుతూ మాట్లాడడం చూడొచ్చు. ప్రియమైన సోదరుడు రాజమౌళి గారు, మీరు కోట్లాది మందికి స్ఫూర్తి. మీలాంటి వారు నాకు దేవుడిపై నమ్మకం లేదని చెబితే అది కేవలం వ్యక్తిగత అభిప్రాయంగా మిగిలిపోదు. అది ఎందరో యువత మనసులపై ప్రభావం చూపే సందేశంగా మారుతుంది అని మాధవీలత పేర్కొన్నారు. రాజమౌళి గారు, మీకు ఇబ్బంది కలిగింది, మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది కలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, కాదనట్లేదండి. కానీ ఆంజనేయ స్వామి వెనకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు. అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా. పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారితో. అప్పుడేమన్నా శివుడి మీద ఏమైనా దానకం చదివారా మీరేమన్నా? ఏ శివాలయానికి ఏమైనా దాన ధర్మాలు చేశారా? ఆ రోజు చేసింది లేదు, ఈ రోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామిని చెప్పండి. కుల వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని, కంసాలివాడు తన కంసాలి వస్తువుని, డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని, వీటిలన్నిటినీ దైవంగా భావిస్తారండి. భగవంతుడు డబ్బు సంపాదనకి వాడుకోండి, కాదనట్లేదు. కనీసం డబ్బు సంపాదనకి ఉపయోగపడ్డాడు భగవంతుడు.